అయితే మీరు ప్రేమలులో మెయిన్ లీడ్ హీరో క్యారెక్టర్ కి చెప్పారు కదా, బిఫోర్ కూడా ఏమన్నా మూవీస్ కి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కి చెప్పారా? చెప్పానండి. ఓకే, ఏ మూవీస్ కి? ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ లో ఆర్చీస్ అని చెప్పి ఒక ఫిలిం వచ్చింది, జోయా అఖ్తర్ డైరెక్ట్ చేసింది. అందులో అగస్త్యానంద అని చెప్పి అమితాబ్ బచ్చన్ వాళ్ళ మనవడు అబ్బాయి. ఓకే, అది మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నెట్ఫ్లిక్స్ లో, అది చెప్పాను మెయిన్ లీడ్ గా. సూపర్. తర్వాత వెన్స్డే అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉందండి, అది నెట్ఫ్లిక్స్ లో ఉంది. అవునవును. అందులో కూడా టైలర్ అనే క్యారెక్టర్ కి చెప్పాను, అతను కూడా వన్ ఆఫ్ ది లీడ్ అందులో. ఇంకా తమిళ్లో కొన్ని ఫిల్మ్స్ చెప్పానండి. దెన్ ఇక్కడ స్టేట్ ఫిల్మ్స్ చెప్పానండి, ఒక 3-4 స్టేట్ ఫిల్మ్స్ చెప్పాను హీరోస్ కి. ఎట్ రిలీజ్ అవ్వగానే మీకు చెప్తాను. ఓకే, తప్పకుండా అండి. ఓకే, దిస్ ఇస్ ఇవి కాకుండా హీరో ట్రాక్స్ అవి ఎక్కువ చెప్తుంటున్నాను. హీరో ట్రాక్స్ అంటే హీరో గారు చెప్పక ముందు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చి హీరో గారి పార్ట్ మొత్తం చెప్పేస్తారనమాట. అంటే వాళ్ళకి వర్క్ ఫాస్ట్ గా అవటం కోసం. ఓకే ఓకే. మనం మూవీ షూట్ చేసినప్పుడు ఇంత స్టూడియో సెటప్ లాగా ఇంత సైలెంట్ గా ఉండదు కాబట్టి కొన్నిసార్లు హీరో గారు చెప్పిన డైలాగ్స్ వినపడకపోవచ్చు, లేదంటే అవి రోల్ అయిపోయి ఉంటాయి, లేదా హీరో గారు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళ షాట్ లో ఉంటుంది, ఆ షాట్ లో ఆడియో ఉండకపోవచ్చు. సో హీరో గారు వచ్చి అంతసేపు హీ కాంట్ స్పెండ్. సో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ముందే చెప్పేస్తే డైలాగ్స్ క్లారిటీగా ఉంటాయి. ఒక క్లారిటీ కోసం, వర్క్ స్మూత్ గా వెళ్ళటం కోసం ట్రాక్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అవి కూడా బాగానే చెప్తానండి. ఓకే, మొత్తానికి ఎన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు ఇప్పటి వరకు? సినిమాలని కాదు, ప్రాజెక్ట్స్, కార్టూన్స్, ఇవి చిన్న చిన్న అన్ని కలుపుకుంటే ఒక 300+ చెప్పుంటాను. చాలానే చాలానే చెప్పారు. మొత్తానికి ప్రేమలు ద్వారా మా అందరి ముందు ఇలా కనిపిస్తున్నారు. అయితే ప్రేమలు మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మీరెవరు అనేది చాలా మందికి తెలీదు. మీరు ఒక అంటే నాకు తెలిసి ఒక 15-20 డేస్ తర్వాత అనుకుంటా మూవీ రిలీజ్ అయినాక మీ పర్సనల్ ఐడిలో మీరు ఒక వీడియో చేసి పెట్టారు. దాని తర్వాతే మీరు అందరూ మిమ్మల్ని గుర్తించారు. ఎలా అనిపించింది మీకు? అసలు ఎందుకు చెయ్యాలనిపించింది ఆ పోస్ట్ మీకు? అంటే ఏం లేదండి, అది ప్రేమలు పెద్ద హిట్ అయింది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఈవెన్ మై క్లోజ్ సర్కిల్ డోంట్ నో దట్ ఐ హావ్ డబ్డ్ ఫర్ దిస్ ప్రేమలు అని చెప్పి. అలా ఊరికనే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తుంటే మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా తెలియట్లా. ఒకళ్ళిద్దరికి తెలిస్తే ఎందుకు నువ్వు పోస్ట్ చేయవు, సోషల్ మీడియా అసలు ఎందుకు వాడట్లేదు అని చెప్పి, కాదు ఒక డైలాగ్ చెప్పు బాగుంటది, ట్రెండ్ అవుతుంది, చేద్దాం అంటే ఇంకప్పుడు జస్ట్ ఒక చిన్న షార్ట్ వీడియో లాగా చేసి పెట్టాం అనమాట. ఓకే, సో దట్ వెంట్ వైరల్ అగైన్. మళ్ళీ అంటే దానికి రిలేటెడ్ గా చాలా మంది చేయటము, షేర్స్ చేసుకోవడము, దీని వల్ల మీమ్స్ క్రియేట్ చేయడము ఇంకెక్కువ వైరల్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ వీడియో కూడా ఏదో పోస్ట్ చేసినట్టున్నారు కదా? అది అంటే అందరూ ఇంకా మీరే చెప్పారా అన్న, ఒక్కసారి వేరే డైలాగ్స్ చెప్పండి అన్న, లేదంటే మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది అది ఇది అని అంటే, సరే అని ఇక్కడ మీరు చెప్పినట్టు మీమర్స్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఈ ఇన్స్టాగ్రామ్ మొత్తం ప్రేమలు డైలాగ్స్, ఆ ప్రేమలు కామెడీ సీన్స్, లవ్ సీన్స్ ఓపెన్ చేస్తే ఇవే. అవును. సో ఏమనిపించింది, అరే ఇంతమంది ఇంత లవ్ దే ఆర్ షోయింగ్ అప్, సో వై డోంట్ వి టేక్ దోస్ ట్రెండింగ్ డైలాగ్స్ అండ్ డూ ఎ రీల్ అని చెప్పి ఒక 10 డైలాగుల వరకు బాగా ట్రెండ్ అవుతా ఉంటే ఆ 10 డైలాగులు కలిపి ఊరిని డబ్బింగ్ చెప్తున్నట్టు ఎలా ఉంటుందో, చెప్పేటప్పుడు ఎలా ఉంటుందో అని చెప్పి 10 డైలాగులు పెట్టాను అనమాట. అది కూడా మళ్ళీ అందరూ షేర్ చేసుకొని బాగా మంచి రీచ్ వచ్చింది దానివల్ల. మీకు నచ్చిన డైలాగ్ మా అందరి కోసం ఒకటి ఏదైనా? ప్రతి డైలాగ్ గుర్తుందండి, ప్రతి డైలాగ్ ఇష్టమే, ప్రతి డైలాగ్ నచ్చిందే. చిన్న చిన్న కామెడీస్ ఉంటాయి, క్లాస్ కామెడీస్. అవి ఈ హీరో ట్రైన్ ఎక్కుతాడు హీరోయిన్ తో కలిసి, ఇది మందు ఏదో తీసుకెళ్ళి వెళ్తుంటే ఫస్ట్ టైం ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కాడు అంటాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళంగానే హలో నమస్కారం, ఏంటి అది ఫస్ట్ టైం ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కాను, ఏం చేయాలో తెలియక అలా చేశాను సిస్టర్, ఖర్చు వేసావా అంటే ట్రైన్ లోకి వెళ్ళంగానే ఇది ఒక మాట్లాడుతూ ఉంటాడు హీరోయిన్ తో ఇలాగా. అవునవును, చూసాను నేను. మంచి నేచురల్ గా అసలు నిజంగా మీరు అన్నట్టు ఏ కష్టము కనిపించట్లేదు మీరు చెప్తుంటే. అంటే ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి మనమే సచిన్ అనుకొని చెప్తాం అంతే. నేనే ఆ ప్లేస్ లో ఉన్నాను అనుకొని చెప్తున్నాను అంతే. అనుకోవడం వరకు ఈజీనే అండి, చెప్పడంలో ఉంటుంది కదా ఖచ్చితంగా. అసలు ఆ ఇబ్బంది ఏం కనిపించట్లేదు, నేచురల్ గా నార్మల్ గా చెప్పేస్తున్నారు. దానివల్లే అంత పేరు వచ్చింది అనుకుంటున్నాను. కొంచెం ఆర్టిఫిషియల్ చేసి లేదా కొంచెం మనం ఏమైనా చెప్తే వర్కౌట్ అయ్యేది కాదు, వాయిస్ లో తేడా. నేచురల్ గా చెప్పటమే యాడ్ అయింది అనుకుంటున్నాను. నేచురల్ గా చెప్పడం ఒక ఎత్తు అయితే, అది హీరో బాడీ లాంగ్వేజ్ కి కరెక్ట్ గా సెట్ అయిపోయింది ఆ విధానం అంతా, వాయిస్ అంతా కూడా.
నిజంగా డబ్బింగ్ చాలా వరకు మీరు ఇందాక అన్నట్టుగా ఎవరైతే మేల్ పర్సన్స్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, నేనైతే నిజంగా దీనికి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు అని అనుకోలే, హీరోనే చెప్తున్నారేమో అనుకున్నా. అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ మాకు, ఎందుకంటే అంత బాగా చెప్పామని ఉద్దేశం. ఇంటాంజిబుల్ గా మీరు చెప్పే దాంట్లో అదే నాకు తెలుస్తుంది. అదే మొత్తానికి మీరు అన్నారు ఫీమేల్, నేను అడిగాను మీరు చెప్పారు ఫీమేల్ పర్సన్స్ కే ఎక్కువ డబ్బింగ్ ఆర్టిస్ట్లకు అభిమానులని. చాలా మంది అభిమానులు ఉన్నారు మీకు ఇప్పుడు ఈ మూవీ నుంచి మీ వాయిస్ కి. నేను ఒక అభిమానినే. అభిషేక్ గారు, ఇన్స్టాలో మీ డైలాగ్స్ అన్ని చాలా వైరల్ అయిపోయాయి. ఎప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసినా ఎనీ టైం అవి స్క్రోల్ చేస్తా ఉంటాం ఈ డైలాగ్స్. ఒక 2-3 డైలాగ్స్ ఏమన్నా మా కోసం. ష్యూర్ అండి. ఇది ఇంటర్నెట్ కేఫే దగ్గర తను ప్రపోజ్ చేస్తాడనమాట. అప్పుడు హీరోయిన్ నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు అని అడిగిద్ది. అప్పుడు వీడు ఫీల్ అవుతా మాట్లాడతాడు. నాకు కూడా వచ్చాయి ప్రపోజల్స్, చాలా వచ్చాయి. ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ ప్రపోజల్స్ వచ్చాయంటే నువ్వు కులుకోవా? గర్ల్ ఫ్రెండ్ అంటే కులుకోవాలి కదా మరి, అలా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఈ అమ్మాయి రిజెక్ట్ చేసినాక మళ్ళీ లెగిసి వెళ్ళిపోతాడు. అప్పుడు వచ్చి అంటది, అంతా అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి చెప్పొచ్చు కదా, బాధ తగ్గిద్ది. ఏంటి నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దని. అప్పుడు ఆ అమ్మాయి కౌంటర్ ఇస్తుంది అనమాట. వీడు డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతాడు. అలా ఇంటర్నెట్ కెఫేలో సీన్స్ ఉంటాయి, కొన్ని బాగుంటాయి. మళ్ళీ ట్రైన్లో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ట్రైన్లో వచ్చి రీను అను హీరో మాట్లాడుకుంటుంటే అప్పుడు వాళ్ళ అమ్మ ఫోన్ చేసిద్ది అనమాట. అప్పుడు ఏదో బర్రెపిల్లని కొనాలి అని చెప్పి వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వీడు అంటాడు, ఏంటి డబ్బులు అవసరమా అని హీరోయిన్ అడిగిద్ది అనమాట. అడిగితే 10,000 పెట్టి ఓ బర్రెని కొంటుంది, 30,000 పెట్టి దానికి బాగా తిండి పెడుతుంది, మళ్ళీ 10,000కి అమ్మేస్తుంది, మరి నష్టం వస్తుంది కదా, మా ఫ్యామిలీకి అలవాటేలే, అలా అలా అంటాడు అనమాట. సూపర్ అండి నిజంగా. ఇంకేమున్నాయి అంతే. ఫ్రెండ్తో ఒక డైలాగ్స్ కొన్ని బాగా ట్రెండ్ అవుతాయి. వాడు అంటాడు, ఈ కారులో ఎంటర్ అవుతారు, పెళ్ళి జరిగే చోటికి కారులో ఎంటర్ అవ్వగానే ఇక అంత హడావడిగా ఉంటే అంటాడు, రే ఏమైందో చూడరా, కుర్చీని మర్చిపెట్టి మింగుతారేమో, నువ్వు ఇటు వచ్చి కూర్చోరా అని అంటాడు ఈ ఫ్రెండ్తో. ఈ గొడవ అంతా అయిపోగానే మధ్య మధ్య చిన్న చిన్న కామెడీస్ ఉంటాయి. ఈ తాతయ్య వచ్చి కాపాడతారు అనమాట. వదిలే వాళ్ళ పెళ్లి కోసం వచ్చారంటే, చల్లగుండు తాత అంటాడు మధ్యలో. ఇలాంటి చిన్న చిన్నవి కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. లాస్ట్ లో అంటాడు ఈ ఫ్రెండ్ అంటాడు, వీళ్ళు బాగా ఎక్కువ చేశారు, నేను పాతములను అయితే కొట్టేస్తాను వీళ్ళని, అది ఇది అంటాడు. పాతములు అయితే ఏం చేస్తావు, కాళ్ళ మీద పడి ఏడుస్తావా, మూసుకొని పద అలా అంటాడు. సూపర్ సూపర్ అభిషేక్ గారు నిజంగా. అయితే స్లాంగ్ విషయానికి వస్తే, స్లాంగ్ మార్చాల్సి ఉంటుంది కదా వెంటనే, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మార్చాల్సి ఉంటుంది డైలాగ్స్. ఎలా అనిపించింది మీకు? అంటే స్లాంగ్ ఏం ఇబ్బంది అనిపించట్లేదా? స్లాంగ్ నేను నా ఒరిజినల్ స్లాంగ్ కి వెళ్ళిపోయానండి. నేను మాది విజయవాడ కృష్ణా జిల్లా. నేను నార్మల్ గా ఆ స్లాంగ్ వెళ్ళిపోయాను న్యాచురల్ గా. ఇంకా అదే సెట్ అయింది టోన్ ఆఫ్ ది ఫిల్మ్ కూడా, క్యారెక్టర్ కి. ఇంకా డైలాగ్స్ మన ఆదిత్య హాసన్ గారు ఇరగదీశారు ఆయన. ఆ డైలాగ్స్ ఉండేవి, మేము ఆ డైలాగ్స్ కొంచెం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయాం. అవసరమైన చోట కొంచెం కొంచెం అందరం డిస్కస్ చేసుకొని కొన్ని మార్చుకొని చేసుకున్నాం అంతే. సో స్లాంగ్ అనేసరికి నా న్యాచురల్ ఫ్లోనే, డైలాగ్స్ ఆదిత్య హాసన్ గారు ఇచ్చినవి ఇంకా అలా రెండు కలిసి వచ్చాయి. ఇంకా అంతే. ఫ్రెండ్ తో ఉంటుంది ఇంకో డైలాగ్, అది నక్కి నక్కి కాదు తొక్కుకుంటూ పోవాలే, అలా అంటే నెక్స్ట్ యుద్ధం చేయాలి మనం, ఆదిగాడు ఎక్కువ చేసేస్తున్నాడు, మనం దిగాలి రంగంలోకి అని చెప్పి డైలాగ్ చెప్తాడు. ఇది చాలా ట్రెండింగ్ అయిపోయింది కదండి డైలాగ్. ఓకే, వెంటనే ఆ వేరియేషన్ తెలిసిపోతుంది. అసలు వాయిస్ మార్చినట్టు, ఎక్కడ ఏ చేంజ్, న్యాచురల్గా ఇట్లా నాకే సంబంధం లేదన్నట్టుగా కూర్చున్నారు, డైలాగ్ డెలివరీ మాత్రం దించేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. చాలా మంది సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళందరి దగ్గర నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నాను అని చెప్పాలి అంతే. రవిశంకర్ గారు కానీ, వాళ్ళు చెప్పడం మన దగ్గర నుంచి చూడడం, కానీ వాళ్ళ వర్క్ ని చూస్తే మనకు తెలుస్తుంది కొన్ని న్యూయన్సెస్. మనో గారు, ఆర్సిఎం గారు, అప్పుడు చాలా మంది ఉన్నారండి పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళందరి వర్క్స్ ఫాలో అవుతుంటాను.